Are you ready? ఇది అని అది అని ఇది వరకెరుగని కల్లోలం మొదలైందే కొంచెం హృదయపు అలజడి ఎదురుగా నిలబడి కళ్ళార చూసానే ఈ క్షణం అంబరం అదిరిపోయే అద్భుతం జరిగిపోయే ఉన్నదే ప్రేమని తెలిసిపోయే తెలిసిపోయే ఇది అని అది అని ఇది వరకెరుగని కల్లోలం మొదలైందే కొంచెం నిపరువమే పాశమై ప్రాణమే పట్టిలాగుతుంటే ఇంకా నువ్వు కొంటెగా నవ్వుతూ కొంప ముంచిపోకే నీ తనువును తాకిన గాలికే ఊపిరాడకుంటే కొంగే విసిరిన మనసుకే ఉసురు తీయమాకే కల్లోలం మొదలైందే కొంచెం హాయ్ కూల్ మా కంటిన్యూ నేను ఫ్రీ చేసి ఇంటర్వ్యూలో ఉన్నాను జస్ట్ డ్రైవింగ్ అండ్ ఇంటర్వ్యూయింగ్ అనమాట కూల్ బాయ్ బాబాయ్ చెప్పు బాయ్ మంచి పని చేసు కదా నేను ఎందుకు మంచి యూఆర్ టూ ఇంటెలిజెంట్ తప్పదు బాబాయ్ మనం బయటకు వచ్చి ప్రశాంతంగా చేయాలనుకుంటున్నాం అండ్ ఇప్పుడు ఎవరైనా క్రౌడ్ ఇచ్చారనుకోండి వాళ్ళని మనం అనవసరం మన వాళ్ళే వచ్చేసి ఏ రాకు 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 అంటారు నాకు అది ఇష్టం లేదు షూటింగ్ ఒక టైం వరకు జనాలు ఆపితే ఓకే షూటింగ్ కాబట్టి ఇంకా మిగతా టైంలో నాకు పబ్లిక్ని అలా కంట్రోల్ చేయడం ఇష్టం ఉండదు సో చక్కగా కూల్గా క్యాప్ పెట్టుకొని వెరీ కూల్ ఇట్స్ లుకింగ్ నైస్ అవి ఇంత రఫ్గా రగడ్గా ఉంది కాబట్టి ఈ లొకేషన్ మీ ఫైట్స్ అన్ని ఒక ఫైట్ మాస్టర్ కానీ ఒక హీరోగా చేస్తున్నప్పుడు కానీ కొంచెం రఫ్గా ఉంటాయి వై దిస్ కొలవేరి ఎస్ ఎందుకంటే నాకు చాలామంది అడుగుతారు ఇంట్లో కూడా అదే క్వశ్చన్ అడుగుతారు ఇంకేదైనా కొత్త ఆన్సర్లు చెప్పానంటే ఇంక నేను కొత్తగా రాసుకొని చెప్పాలన్నమాట దానికి యాక్చువల్లీ బేసిక్గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు జాకీ చాన్ గారు అంటే నాకు బాగా పిచ్చ ఫ్యాన్ నేను ఆయనకి సో అప్పుడు చిన్నప్పటి నుంచి అది నా ప్యాషన్ అండ్ ఇట్స్ లైక్ అలా న్యాచురల్గా ఉంది అంతే నువ్వు అంటే మోస్ట్లీ యూజ్ కార్స్ స్పీడ్ కొడితే 120 అనేది మామూలుగా ఎవరైనా స్పీడ్ అంటారు యూ విల్ బి గోయింగ్ 220 240 సమ్ టైమ్స్ అంటే సినిమాల్లో సో అంటే అది రిస్కే సో ఆ చేజ్లు అవన్నీ ఆ సీక్వెన్స్లు ఎందుకు లైక్ వై యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దట్ అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఉన్నింది బాబాయ్ కార్ చేజ్ ఉన్నింది సో కార్ చేజెస్ ఉన్నప్పుడు ఆ కార్ చేజ్ నేను ఐ టేక్ ఓవర్ అండ్ డూ ఇట్ అండ్ వేదంలో కూడా మీరు చూస్తే ఆ కార్ షాట్స్ అవన్నీ కొన్ని అది మామూలుగా రిహార్సల్స్లో లేదనమాట
అండ్ టేక్ అప్పుడు నేను ఒక షార్ట్ చూస్తాను అలా కట్ చేస్తాను, అది టేక్ అప్పుడు కట్ చేసి సర్ప్రైజ్ చేశాను అందరు. సో అలా చెప్తే జరగవు అవన్నీ, డేంజర్. రిస్క్ కదా. యా బాబాయ్, రిస్కే. మనం షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రిస్కే మనకి. మన పనులు అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రిస్కే. సేఫ్గా ఇంటికి చేస్తామని తెలియదు. సత్యం బాంబు వెళ్ళింది అనకాల. బ్లాస్ట్ కదా. బ్లాస్ట్ అంటే గుర్తొచ్చింది, ఈ స్క్రిప్ట్ అయినప్పుడు ఉలికి పడతారులో వాట్స్ బ్లాస్ట్ ఇన్ ది స్క్రిప్ట్? ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్. ఈ సినిమా నేను ఒప్పుకుంది నా ఒక్కడి క్యారెక్టర్ కోసం కాదు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఇస్ ఆసమ్, బెస్ట్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఇస్ అమృతవల్లి, లక్ష్మి అక్క క్యారెక్టర్. అండ్ సేమ్ మై క్యారెక్టర్, దీక్ష క్యారెక్టర్ కానీ, పక్కన ఉన్న లవ్డ్ క్యారెక్టర్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ బీన్ లైక్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ చేసామన్నమాట మేము. సో అందుకే మీరు విన్నుంటే నేను ఇంతకుముందు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాను. డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నా ఒక్కడి కోసం కాదు అది, అంటే నాది ఒక్కడిదే హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోయిజంగా క్లైమాక్స్ వెళ్ళి హీరోని కొట్టి గెలిచేలాగా ఉంటే కాదు. సో అప్పుడు నా డ్రీమ్ రోల్ అంటాను అప్పుడు అది. ఇది ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అందరితో కలిసి అన్ని టీంలు బాగుంటే దాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారు. సో దట్స్ హౌ ఐ మేడ్ దిస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. తప్పు నేనుండగా నీ తరం కాదురా. క్యారెక్టరైజేషన్స్ సినిమాలో చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, బట్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డాడీ పెద్ద యాక్టర్, కలెక్షన్ కింగ్, డింగు. సో ఈ రోజు కూడా అది గుర్తుందంటే వస్తుంటే ఏంట్రా వాసన అని చెప్పి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కథలసింహం సినిమాలో. సో అలాంటి క్యారెక్టర్లు చూసినప్పుడు చిన్నప్పుడు నాన్నగారు చేస్తుంది, వాట్ యూ ఫీల్? నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే 100% అని అలాగే బాగా అనిపించేది. చిన్నప్పటి నుంచి అన్ని క్యారెక్టర్స్ కానీ, ఏ క్యారెక్టర్ అయినా నాన్నగారిది కానీ, ఇంకా నాకు నచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్స్ కానీ, ఇంకా రజనీకాంత్ అంకుల్ చేసిన కొన్ని సినిమాలు, తిల్లుములి, ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి. అండ్ అవన్నీ నాకు ఇన్స్పైర్ అవుతున్నప్పుడు చిన్నప్పుడు నేను ఇంటికి వచ్చి సినిమా చూసిన వెంటనే నేను అది యాక్ట్ చేసేటోడు అనమాట. ఇంట్లో నేను టార్చర్, వీడికి సినిమా చూపిస్తే అది బిహేవ్ చేస్తాడు వచ్చే టార్చర్ నాతో. ఓకే, సో అలా ఉండేది బాగా క్యారెక్టర్. బట్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత మన మూవీస్లోకి వచ్చే ముందు అసలు హౌ యూ ప్లాన్ యువర్ లైఫ్ స్టైల్? యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ మూవీస్ ఆర్ లైక్ యూనో ఎందుకులే నాన్నగారు మళ్ళీ ఒప్పుకోరని అలాగేమని అనుకొని వేరే లైఫ్ స్టైల్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? సో సేఫ్ సైడ్. నాకు సేఫ్ లేదండి, సినిమాలు లేకపోతే నాకు వేరే లైఫ్ లేదు. ఇంకేదైనా ఉంటే డ్రైవర్ ఉద్యోగం లేదా కార్ రేసింగ్, ఇవి రెండే చేస్తుంటారు. ఎందుకంటే కార్ రేసెస్ నాకు అది ఇంకో ప్యాషన్ అనమాట. బట్ అది ఇంట్లో ఇనిషియల్లీ బైక్ రేసింగ్ చేశాను. అప్పుడు డాడీ రజనీకాంత్ అంకుల్కి దొరికిపోయాను ఒకసారి చెన్నైలో. ఒకసారి ఆయన కార్ పక్కనే రేస్ చేస్తున్నాను సిగ్నల్లో, ఇంటికి రా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా బైక్ వెనకాల ఫాలో, నా పక్కన ఉన్న 3-4 బైక్లకు గాయబ్ అనమాట. నేను అక్కడ నిలిపి దొరికి కట్ చేస్తే అమెరికాకి పంపించేశారు. వీడిలో ఉంటే చదవట్లేదు చెన్నైలో, యూఎస్ పంపిద్దాను, అక్క దగ్గర పంపించారు. అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు చదువుదాన్ని ట్రై చేశాను. ఇక్కడే ఇంటి దగ్గర చదువు ఎక్కినప్పుడు అక్కడికి వెళ్తుంది ఎక్కుతుంది. సో అక్కడికి వెళ్ళి ఇంకా కార్ కోచ్ చేతి కొబ్బరికాయ దొరికినట్టు కారు దొరికింది నాకు. అక్కడ దొరకంగానే అక్కడ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా రిలీజ్ అయింది అప్పట్లో, ఫస్ట్ వర్షన్. అది చూసి అప్పుడు ఆ హైప్ ఉండేది. అండ్ అలాగే నేను డాలస్లోను, లాస్ ఏంజల్స్లోను ఆ కార్ రేసులు పాల్గొనేటాను. అవునా? అవును. బేసికల్గా ఆ ప్యాషన్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. అవును. I'm a big fan of your big back. మన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి.